సంక్రాంతి సంబరాలు. గోదావరి నది ఒడ్డున ఉండే చిన్న గ్రామంలో ప్రతి ఇల్లు కలకలలాడిపోతోంది. సంక్రాంతి పండుగ సందడి ఊరంతా మొదలైంది. కాంతమ్మ, రామయ్యలు కూడా తమ ఇంటిని అందంగా ముస్తాబు చేశారు. ఇంతలో గంగిరెద్దుల శబ్దం వినిపించింది. ఇంట్లో నుండి పరుగు పరుగున బయటికి వెళ్లాలనుకున్నాడు కాంతమ్మ కొడుకు వాసు. అది చూసిన కాంతమ్మ, ఒరేయ్ జాగ్రత్త, దెబ్బలతో ఇంటికొచ్చావో నా చేతిలో చచ్చావే. అలా ఏం కాదులేమ్మా. వీడికింకా కుర్రతనం పోలేదు. అవతల అక్క బావ వచ్చి వేళయింది. వాళ్ళకి మర్యాదలు చెయ్యాలి కదా. నువ్వలా వెళ్ళిపోతే ఎలారా? అబ్బా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? వెళ్ళి గుమ్మానికి తోరణాలు కట్టు. మీ బావ అక్కకి ఇది తొలి సంక్రాంతి. వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. బస్సు టైము దాటిపోయింది, ఇంకా వాళ్ళు రాలేదేంటి? కాంతమ్మ, రామయ్య, వాసు అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కాంతమ్మ మరో కూతురు రమ్య వచ్చింది. అమ్మా అమ్మా, రోడ్డంతా ట్రాఫిక్ అంట. సంక్రాంతికి అందరూ ఊళ్ళకెళ్తారు కదా, అందుకే భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయంట. అయ్యయ్యో, ఈ ట్రాఫిక్ గోలొకటి. రాక రాక నా కూతురు రోజా తన భర్తతో ఇంటికొస్తుంటే ఇలా జరుగుతుంది. రోజా లేకపోవడం వల్ల ఇల్లు ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడది తన భర్తతో తిరిగొస్తుంది. బంగారం లాంటి పిల్ల. ఈ అమ్మ మాట జవదాటదు అని కాంతమ్మ అనుకుంటుండగా రోడ్డుపై బస్సొచ్చాగింది. ఆ బస్సులో నుండి రోజా, ఆమె భర్త వినయ్ దిగారు. ఇంతలో వాసు వాళ్ళని చూసి, అక్క బావ వచ్చారు. ఓసే రమ్య, వెళ్ళా సంచి తీసుకో. పద పద. అలా వాసు, రమ్యలు రోడ్డు వరకు వెళ్లి తమ అక్క బావల్ని ఇంటికి తీసుకొచ్చారు. ముఖంలో మర్యాద నిండిన నవ్వుతో తన అత్త కాంతమ్మ, మామ రామయ్యల కాళ్లకు నమస్కారం చేశాడు వినయ్. రోజా కూడా పట్టరానంత ఆనందంలో తన అమ్మని హత్తుకుని మురిసిపోయింది. బావున్నారా అల్లుడు గారు? ఏమ్మా, బావున్నావా? మేం బావున్నాం అత్తయ్యా, మీరు బావున్నారా? మీ అత్త మొహం చూస్తుంటే తెలియడంలే. మీరొచ్చిన వేళ విశేషం బాబు. దాని మొహం నవ్వుతో వెలిగిపోతుంది. నాన్న, మీరేంటలా చిక్కిపోయారు? వేళకి తింటున్నారా లేదా? నాన్న మర్చిపోని విషయం అదొక్కటే. రేయ్, నాన్నని వేళాకోళం చెయ్యకు సరే సరే, ఇంటి లోపలికి రండి అని కాంతమ్మ అంటుండగా అప్పుడే అక్కడికి హరిదాస్ వచ్చాడు. హరిదాసు పాట పాడుతుంటే అలా చూస్తూ ఉండిపోతుంది రోజా. ఇంతలో ఇంట్లో నుండి కొన్ని వస్తువులు తీసుకొచ్చి హరిదాసుకిస్తుంది రమ్య. రంగురంగుల ముగ్గులు, దీపధూపాల సువాసనలు, హరిదాసు పాటలు అవన్నీ చూస్తుంటే కొత్త అల్లుడు వినయ్కి ఎంతో సంతోషంగా అనిపించింది. ఆహా, ఇందుకేనేమో పల్లెటూళ్ళలో బతకాలి అనేది. ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. బావా, ఇప్పుడేం చూసావు? ఇక రేపొద్దున మన ఇంటి ముందు వేసే భోగి మంటని చూడాలి అని నవ్వుకుంటూ అందరూ ఇంట్లోకెళ్ళి చాలా విషయాలు మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయమే ఇంటి ముందు పెద్ద మంట వేసి పాత సామాన్లన్నీ అందులో పడేస్తుంటారు వాసు, రమ్య. అదే సమయంలో రామయ్య, అల్లుడు గారు, ఇలా భోగి మంటల్లో పాత సామాన్లు వేసి కొత్త ఆశలతో అగ్నికి నమస్కారం చేస్తాం. పాతదంతా వదిలి కొత్త జీవితం మొదలెట్టాలన్నదే దాని ఉద్దేశం. నాకు ఇది కొత్త జీవితమే కదా మావయ్య. కొత్త కుటుంబం, కొత్త బంధాలు. మనసుకు ఎంతో హాయిగా ఉంది. రేయ్ వాసు, బావకి నూనెతో మర్దన చెయ్యాలి. అంతా సిద్ధం చేసావు కదా? అరెరే, ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నానక్కా. ఈరోజు బావని ఒక పట్టు పట్టాల్సిందే. నేను పట్టే పట్టుకు బావ భయపడిపోతాడు చూడు. ఈరోజు నన్నేదో చేసేలాగే ఉన్నారే. ఇంతలో రమ్య తన బావ కోసం గ్లాస్లో ఏదో తీసుకొచ్చిస్తుంది. దాన్ని తాగిన వెంటనే పక్కకు ఊసేస్తాడు వినయ్. అరే, ఇవి పాలు కదా. పాలే బావా, కాకపోతే అందులో కాస్త పంచదారకి బదులు ఉప్పు వేశాననుకుంటా. రుచి బావుందా? ఒసేయ్, అప్పుడే మొదలెట్టావా నీ అల్లరి? బావనేడిపించింది చాల్లే. ఇలా బావ దగ్గర అల్లరి చెయ్యకు. నీకంటే నొప్పి, మా బావ మా ఇష్టం. అక్క, ఇక రండి, అంతా సిద్ధం. బావా, వచ్చిలా కూర్చో అంటూ వాసు తన బావ వినయ్కి నూనెతో మర్దన చేసి ఓ ఆట ఆడుకుంటాడు. బావ బామ్మర్దులని చూసి కాంతమ్మ, రామయ్యలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సంక్రాంతి పండుగ సందడి మామూలుగా ఉండదు. అందరూ ఊరి చివర జరిగే కోడి పందాల దగ్గరికి చేరుకుంటారు.
నేనీ కోడి పందాలు చూడటం ఇదే మొదటిసారి. మా పల్లె సంక్రాంతి అంటే ఇలాగే ఉంటుందండి. ఈ కోడి పందాలు చూస్తుంటే భలే ఉత్సాహంగా ఉంటుంది నాకు. నాకు కూడా. అలా అందరూ కోడి పందాలు చూస్తూ ఆనందిస్తారు. ఇక ఆ ఇంటి పెద్దలకు నమస్కారం చేసుకుని భోజనాలు చేస్తారు. ఆ రోజు రాత్రి గదిలో పడుకున్న కాంతమ్మ తన భర్త రామయ్యతో ఇలా అంటుంది. చూసారా అండి, అల్లుడు గారందరితో ఎలా కలిసిపోయారో. మన అమ్మాయికి ఏ ఇబ్బంది రాకూడదని దేవుళ్ళని మొక్కాను. ఇప్పుడు తనని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందండి. అల్లుడు కాస్త మొహమాటస్తుడిలా ఉన్నాడే, కాని వినయం విధేయతలో ఏం తక్కువ లేదు. పండగవగానే వాళ్ళని పంపించడం నాకు అస్సలిష్టం లేదు. మరో 4 రోజులుండమని మీరే అడగాలి అల్లుడి గారిని. సరేలేవే, సందర్భం వచ్చినప్పుడు అడుగుతానులే. అలా కూతురు అల్లుడి గురించి చాలా విషయాలను కాంతమ్మ రామయ్యలు మాట్లాడుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య వాసులు పశువులకి స్నానం చేయించి వాటిని అలంకరిస్తుంటారు. వాళ్ళలా చేయడాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటాడు వినయ్. ఏవండి, ఈరోజు కనుమ పండుగ కదా, ఇలా పశువుల్ని అలంకరించి వాటి మెడలో గంటలు కట్టి పూజ చేస్తాం. ఓ అవునా, అయితే నేను కూడా వెళ్ళి మావయ్యకు సాయం చేస్తాను. అంటూ వినయ్ వెళ్లి ఆవుకి గడ్డి వేస్తాడు. తర్వాత వాటి మెడలో దండలు వేస్తాడు వినయ్. అది చూసిన కాంతమ్మ, అల్లుడిది కల్లాకపటం లేని మనస్తత్వం. అమ్మ రోజా, అల్లుడి గారిని భోజనానికి తీసుకురా. అప్పుడే భోజనాలా? ఇంకాసేపు ఉండొచ్చు కదా రోజా. ఇదిగో బావా, ఇప్పుడే కదా అసలైన కథ ఉండేది. ఈరోజు నీ పని అయిపోయినట్టే. నా పనైపోతుందా? ఇంతకీ ఏం చేస్తున్నారు? తొందరగా చెప్పవా? రేయ్, బావని భయపెట్టకురా. మరేం లేదండి, ఈరోజు మీకోసం ప్రత్యేకంగా భోజనాలు చేసింది మా అమ్మ. వెళ్ళి తిందామా? ఓ అంతేనా? దానికి అలా భయపెట్టేశాడు. పద వెళ్ళి తిందాం. అంటూ వినయ్ని తీసుకెళ్తుంది రోజా. ఇక కొత్తల్లుడు రాగానే ఓ పెద్ద అరటాకు వేసింది కాంతమ్మ. అది చూసి వినయ్ షాక్ అయ్యాడు. ఇదేంటి ఇంత పెద్ద అరటాకు వేశారు? అందరం కలిసి ఈ ఆకులని తింటామా? అదేం లేదు అల్లుడు గారు, ఈ ఆకు మీ ఒక్కరి కోసమే. కాంతమ్మ ఆ మాటనగానే వినయ్ అవాక్కయ్యాడు. ఇక అప్పుడే కాంతమ్మ ఆ అరటాకు మీద పిండి వంటలు, గారెలు, బూరెలు, పాయసం, నాటుకోడి కూర, చేపల పులుసు, రొయ్యల పచ్చడి, రాగి సంగటి, మటన్ ఫ్రై, గుత్తి వంకాయ కూర, ఇలా రకరకాల వంటకాలు వడ్డిస్తుంది. అది చూసి వినయ్ భయపడిపోతాడు. వామ్మో, నేనిన్ని తినలేను, నా వల్ల కాదు. అలా అనకూడదండి. సంక్రాంతి పండక్కి కొత్తల్లుడికిచ్చే మర్యాదిది. మీరు తినకపోతే వాళ్ళు బాధపడతారు. ఇవన్నీ మీరు తినాల్సిందే. బావా, ఇవి తినకపోతే నీకు నన్నిచ్చి కట్టబెట్టేస్తారు. నన్ను చేసుకున్నావనుకో, నేను నీతో ఈ వంటలన్నీ చేయిస్తాను. అంట్లు తోమిస్తాను, బట్టలు ఉతికిస్తాను, నాన్న చాకిరీ చేయిస్తాను. కాబట్టి అవన్నీ జరగకూడదనుకుంటే ఇవన్నీ తినాల్సిందే. బావా, నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే బావా, అంతే. అలా అందరూ వినయ్ని ఇబ్బంది పెట్టేస్తారు. ఇక చేసేదేం లేక వినయ్ ఆ అరటాకులో వడ్డించినవన్నీ తినటం మొదలెడతాడు. ఒక్కోటి తినేసరికి వినయ్ మొహమంతా చెమటలు పట్టేస్తాయి. ఓవైపు రోజా తన భర్త మొహం తుడుస్తుంటే, మరోవైపు రమ్య తన బావకి మంచినీళ్లు తాగిస్తుంది. వాసు తన బావకి విసనకర్రతో గాలి విసురుతుంటాడు. వాళ్ళని కాస్త దూరం నుండి గమనిస్తున్న రామయ్య, ఏమే కాంతా, ఇది కదే అసలైన పండగంటే. ప్రతి ఏడాది మనం ఇలాగే నవ్వుతూ ఆనందంగా ఉంటే అది చాలు. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. కూతురు అల్లుణ్ణి చూస్తుంటే నాకు మన పెళ్లినాటి రోజులు గుర్తొస్తున్నాయే. అంటే మళ్ళీ మీరు కొత్తలుడవ్వాలనుకుంటున్నారా ఏంటి? అలా అవ్వాలని చెప్తే నువ్వు నన్ను పచ్చడి చేసేస్తావు కదా. అలా కాంతమ్మ రామయ్యలు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు. ఇక కొత్తల్లుడు వినయ్ అన్ని వంటలు తినేసరికి చాలా సమయం పడుతుంది. కడుపు కూడా బాగా ఉబ్బిపోతుంది. దేవ్, ఈరోజు నా పని అయిపోయింది. వామ్మో, నా జన్మలో ఇంత తిండి నేనెప్పుడు తినలేదు. తింటే తిన్నా గాని ఇంత రుచిగా కూడా ఎప్పుడు తినలేదు. అత్తింటి వంటంటే అలాగే ఉంటుంది. ఇక పదండి, వెళ్ళి గాలిపటాలు ఎగరేద్దాం అంటూ తన భర్తని మేడపైకి తీసుకెళ్ళింది రోజా. ఆ రోజు రాత్రికి హరిదాసుల పాటలు, హరికథలు వినిపిస్తాయి. పడుకునే ముందు రోజా తన భర్తతో, నాకు చాలా ఆనందంగా ఉందండి.
మీరు మాతో పాటు ఇలా కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నీ ఇల్లు కాదు రోజా, ఇప్పుడు నాది కూడా. వినయ్ మాటలు విని రోజా కళ్ళలో నుండి కన్నీళ్లొచ్చాయి. 4 రోజుల తరువాత రోజా వినయ్ తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్లు వెళ్లినా ఆ సంక్రాంతి పండుగ ఓ మధుర జ్ఞాపకంగా మారి ఆ ఇల్లంతా సందడి చేస్తుంది. కొత్త బంధాలు, పాత సాంప్రదాయాలు కలిసి కలిపిన క్షణాలు గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా అందర్నీ ఎప్పుడూ ఆహ్లాదకరంగా మార్చేస్తాయి. ఉదయం 8 గంటలవుతున్నా చందనాపురంలో చలిగా ఉంది. రఘురాం గారు హాల్లో పేపర్ చదువుతుంటే కౌసల్య, కావ్య సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు. వంటింట్లో కీర్తి, కుసుమ పని చేసుకుంటున్నారు. ఏమే కీర్తి, ఆ కాఫీ తీసుకురావడానికి ఎంతసేపు? చలికి ప్రాణం పోతుంటే మీకేమో వంటింట్లో కబుర్లతోనే సరిపోతుంది. అవును మమ్మీ, వదినలెప్పుడూ ఇంతే. పని తక్కువ, హడావిడెక్కువ. నాకైతే ఆకలేస్తుంది. టిఫిన్ ఎప్పుడు తెస్తారో ఏంటో. కీర్తి ట్రేలో కాఫీ కప్పులు, కుసుమ ప్లేట్లలో టిఫిన్ తీసుకుని హాల్లోకొచ్చారు. అత్తయ్యా, కాఫీ కావడానికి టైం పడుతుంది కానీ మాటలు జారడానికి టైం పట్టదు కదా. ఇదిగోండి మీ వేడి వేడి కాఫీ. ఏంటే ఈరోజు కాఫీలో చక్కెర తక్కువైంది? కావాలనే తక్కువేసావా? లేదత్తయ్యా, ఈ మధ్య మీకు షుగర్ టెస్ట్ చేయిస్తే బార్డర్లో ఉందని డాక్టర్ చెప్పారు కదా. మీ ఆరోగ్యం మీద మీకన్నా మాకే శ్రద్ధ ఎక్కువ. అందుకే తగ్గించాను. తీపి మాటల్లో ఉంటే చాలు, కాఫీలో లేకపోయినా పర్లేదు. అబ్బో, కీర్తి వదినకి మాటలు బాగానే వచ్చు. కుసుమ వదిన చూడు ఎంత పద్ధతిగా ఉందో. నువ్వు మాత్రం ఎప్పుడూ ఎదురు జవాబే. అలా కాదు కావ్య, అక్క చెప్పింది నిజమే కదా. అత్తయ్య గారి ఆరోగ్యం ముఖ్యం. సర్లే, ఆపండి మీ సోది. మీ మావయ్య గారికి ఆ వేన్నీళ్లు తీసుకెళ్ళివ్వండి. సాయంత్రం 6 గంటల సమయంలో బయట మంచు కురుస్తోంది. రఘురాం గారు వాకింగ్కి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కౌసల్య, నేనలా పార్కు వరకు వెళ్ళొస్తాను. జాగ్రత్తండి, బయట మంచు వల్ల రోడ్లు జారుగా ఉంటాయి. చూసుకుని వెళ్ళండి. రఘురాం గారు బయటకి వెళ్లిన కొన్ని నిమిషాలకే బయట ఏదో అలజడి. రాజేష్, రాకేష్ పరిగెత్తుకుంటూ వెళ్లారు. కొద్దిసేపటికే రఘురాం గారిని ఇంటికి తీసుకొచ్చారు. ఆయన కాలు బాగా వాచిపోయి ఉంది. అమ్మా, నాన్నగారు మంచులో జారిపడ్డారు. కాలు కదపలేకపోతున్నారు. నేను వెంటనే డాక్టర్ గారిని పిలుస్తాను. డాక్టర్ వచ్చారు. చిన్న ఫ్రాక్చర్ అయింది. రఘురాం గారు, వయసు పైబడింది కదా, ఎముకలు బలహీనంగా ఉన్నాయి. ఇది చలికాలం కాబట్టి నొప్పి ఎక్కువగా ఉంటుంది. కనీసం కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. మందులతో పాటు మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. మటన్ కాళ్ల సూప్ లాంటివి తాగితే ఎముకలు తొందరగా అతుక్కుంటాయి. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? మీరిలా మంచం పట్టేస్తే ఎలా? అమ్మా, నువ్వేడవకు. నాన్నగారు తొందరగా కోలుకుంటారు. అత్తయ్యా, ఏడవటం వల్ల సమస్య పరిష్కారం కాదు. డాక్టర్ గారు చెప్పారు కదా, మటన్ సూప్ మంచిదని. రేపటి నుండి మావయ్య గారికి రోజూ ఉదయం, సాయంత్రం వేడివేడిగా మటన్ సూప్ చేసిస్తాం. కుసుమా, నువ్వు నాకు సాయం చేస్తావా? తప్పకుండా అక్క. మావయ్య గారు తొందరగా. మరుసటి రోజు ఉదయం రాజేష్, రాకేష్ బజారుకెళ్లి మంచి మటన్ కాళ్లు తీసుకొచ్చారు. కీర్తి, కుసుమ వాటిని శుభ్రం చేశారు. కీర్తి, ఇవి బాగా శుభ్రం చెయ్యాలి. నాన్నగారికి ఘాటుగా మిరియాలు దంచి వేసి చెయ్యి. ఈ చలికి ఆ ఘాటు తగిలితే బావుంటుంది. అలాగేనండి. కుసుమ, నువ్వు ఆ మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేయి. నేను వీటిని కుక్కర్లో ఉడికిస్తాను. వంటింట్లో కుక్కర్ విజిల్స్ వస్తుంటాయి. వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. కావ్య వంటింట్లోకొస్తుంది. అబ్బా, ఏంటొదినా ఈ వాసన? ఇల్లంతా నాన్ వెజ్ వాసన వస్తుంది. నా ఫ్రెండ్స్ వస్తే ఏమనుకుంటారు? కావ్య, ఇది మందులాంటిది. నొప్పిని నయం చేసే వాసనిది. నీ ఫ్రెండ్స్ కోసం మావయ్య గారి ఆరోగ్యాన్ని పక్కన పెట్టలేం కదా. నీకిబ్బందిగా ఉంటే రూంలో ఫ్రెషనర్ కొట్టుకో. ఏమే కీర్తి, నా కూతురుని అలా అంటున్నావు? ఆ వాసన నిజంగానే ఘాటుగా ఉంది. అత్తయ్యా, ఇందులో ఔషధ గుణాలు ఎక్కువంట. ఇది మావయ్య గారి ఎముకలకు బలాన్నిస్తుంది. సూప్ రెడీ అవుతుంది. రఘురాం గారు వేడివేడి సూప్ తాగుతుంటే ఆయన ముఖంలో ఉపశమనం కనిపిస్తుంది. అబ్బా, అమృతంలాగా ఉందమ్మా కీర్తి. గొంతులోకి దిగుతుంటే వెచ్చగా హాయిగా ఉంది. చూసావా నాన్న,
వదిన కుసుమ చాలా బాగా చేశారు. అలా నెల రోజులు గడుస్తాయి. కీర్తి కుసుమ శ్రద్ధగా మామగారికి సేవలు చేస్తున్నారు. మటన్ సూప్ మహిమ వల్ల రఘురం గారు త్వరగానే కోలుకున్నారు. ఒకరోజు సాయంత్రం రాజేష్ ఆఫీస్ నుండి దిగులుగా ఇచ్చాడు. అందరూ హాల్లోనే ఏంట్రా రాజేషు, అలా ఉన్నావేంటి? ఆఫీస్లో ఏమైనా? గొడవ కాదమ్మా, అంతకంటే పెద్ద సమస్య. మా కంపెనీ లాస్లో ఉందని సగం మందిని తీసేశారు. అందులో నేను కూడా ఉన్నాను. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎలారా? నాన్నగారికి మందులు, ఇంటి ఖర్చులు, రాకేష్ జీతం ఒక్కటే సరిపోతుందా? అన్నయ్య, నా కాలేజ్ ఫీజు వచ్చే నెల కట్టాలి. ఇప్పుడు జాబ్ పోతే ఎలా? అందరూ ఒక్క నిమిషం ఆగండి. రాజేష్ గారు, మీరు అధైర్యపడకండి. జీవితంలో ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. నీకేంటే సామెతలు బాగానే చెప్తావు. ఇక్కడ ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అత్తయ్య, నేను ఒక ఆలోచన చేశాను. ఈ నెల రోజులుగా మావయ్య గారికి మనం మటన్ సూప్ చేసిస్తున్నాం కదా. మావయ్య గారు ఎంత తొందరగా కోలుకున్నారో చూశాం. మన చుట్టుపక్కల చాలా మంది వయసు పైబడిన వాళ్ళున్నారు. ఈ చలికాలంలో అందరికీ కీళ్ల నొప్పులు, జలుబు, దగ్గు ఉంటాయి. అవును కీర్తి, అయితే మనం వేడి మటన్ సూప్ వ్యాపారం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? చలికాలం కాబట్టి జనాలు ఎగబడి తాగుతారు. మన ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది కదా, సాయంత్రం పూట అక్కడే స్టాల్ పెడదాం. ఆ మాట వినగానే కౌసల్య, ఏంటే మటన్ సూప్ అమ్ముతావా? మా పరువు తీద్దామనుకుంటున్నావా? కోడలు ఇలాంటి పనులు చేస్తే నలుగురు ఏమనుకుంటారు? చీచి, నీకసలు బుద్ధిందా? మా అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన్ని రోడ్డు మీద నిలబెట్టి సూప్ అమ్మమంటావా? నా ఫ్రెండ్స్కి తెలిస్తే నన్ను వెక్కిరిస్తారు. వదినగారు అని పిలవటం మర్చిపోకు కావ్య. ఆయన పరువేంటి? తప్పు చేసి బతకడంలో పరువు పోతుంది గాని కష్టపడి సొంత కాళ్ల మీద నిలబడితే పరువు పోదమ్మా. అత్తయ్య, అక్క చెప్పింది మంచి ఐడియానే. రాజేష్ బావగారికి మళ్ళీ జాబ్ వచ్చేలోపు ఇది మనకి ఆసరాగా ఉంటుంది. రాకేష్ కూడా సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక సాయం చేస్తారు. కీర్తి చెప్పింది కరెక్టేనమ్మా. ఖాళీగా ఇంట్లో కూర్చొని బాధపడే బదులు ఏదో ఒక పని చేయటం మంచిదే కదా. కీర్తి చేతిలో మంచి రుచుంది. ఆ రుచి నలుగురికి పంచితే తప్పేముంది? కౌసల్య, వాళ్ళని అడ్డుకోకు. కీర్తి చాలా తెలివైన పిల్ల. ఈ చలికాలంలో వేడి సూప్కి మంచి డిమాండ్ ఉంటుంది. నా కాళ్ల నొప్పులు తగ్గాయంటే కారణం కీర్తినే కదా. 2 రోజుల తరువాత ఇంటి ముందు కీర్తిస్ హెల్దీ మటన్ సూప్ అనే బోర్డు పెడతారు. పెద్ద పెద్ద గిన్నెల్లో మటన్ సూప్ మరుగుతూ ఉంటుంది. ఆవిరులొస్తుంటాయి. గుమగుమలు వీధంతా వ్యాపిస్తాయి. ఏవండి, మీరు కౌంటర్ దగ్గరుండండి. రాకేష్, నువ్వు పార్సల్ చూసుకో. కుసుమ, మనం సర్వింగ్ చూసుకుందాం. మొదటి రోజు జనాలు అటూ ఇటూ వెళ్తున్నారు కాని ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. కౌసల్య, కావ్య కిటికీలో నుండి చూసి చూడు మమ్మీ, ఒక్కరు కూడా రావట్లేదు. అనవసరంగా డబ్బు దండగా, పరువు తక్కువ పని. అదే కదే, చెప్పిన మాట వింటేగా. ఇప్పుడు చూడు, ఆ గిన్నెల్లోని సూప్ మొత్తం అలాగే మిగిలిపోతుంది. ఇంతలో ఒక ముసలాయన, బాబూ, ఏంటిది? వాసన భలేగా ఉంది. తాతగారు, ఇది మటన్ కాళ్ల సూప్. చాలా బలం. ఈ చలికి వేడివేడిగా తాగితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఒక కప్ ఇవ్వమంటారా? ఇవ్వండయ్యా, చూద్దాం. కీర్తి ఒక కప్పులో సూప్ వేసిస్తుంది. ముసలాయన ఒక్క సిప్ చేయగానే, అబ్బబ్బబ్బబ్బా, ఏం రుచి తల్లి! అమృతంలాగా ఉంది. ఒంట్లో చలంతా పారిపోయిందనుకో. నాకింకో 2 పార్సల్ ఇవ్వు. మా ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకెళ్తాను. ముసలైన మాటలు విని అక్కడ ఉన్న మరికొందరు కూడా రుచి చూడడానికొస్తారు. ఒకరు తాగితే ఇంకొకరికి చెప్పటం, ఆ వాసన జనాల్ని ఆకర్షించటం. గంటలో జనాలు క్యూ కట్టారు. మేడం, మీ సూప్లో ఏదో మ్యాజిక్ ఉంది. నిన్నటిదాకా జలుబుతో బాధపడ్డానా? ఇది తాగగానే కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. ఇందులో మేము వాడేవన్నీ సహజమైన మసాలాలు. అందరి ఆరోగ్యం మాకు ముఖ్యం. వారం రోజులలా గడిచిపోయాయి. కీర్తి మటన్ సూప్ స్టాల్ ఫేమస్ అయింది. సాయంత్రమైందంటే చాలు, జనం ఎగబడుతున్నారు. కౌంటర్లో డబ్బు తీసుకుంటూ రాజేష్ బిజీగా ఉన్నాడు.
ఇంటి లోపల కౌసల్య కావ్య ఆశ్చర్యంగా చూస్తున్నారు. మమ్మీ, చూసావా బయట ఎంత రష్ ఉందో? కార్లలో వచ్చి మరీ పార్సల్స్ తీసుకెళ్తున్నారు. అవునే, నేను ఊహించనే లేదు. ఆ కీర్తి చేతిలో ఏదో మహిమున్నట్టుంది. అయినా మన పరువు పోలేదు సరికదా. అందరూ మీ కోడలు చాలా టేస్టీగా చేస్తుందని మెచ్చుకుంటున్నారు. కీర్తి, కుసుమ ఖాళీ గిన్నెలతో లోపలికొస్తారు. అత్తయ్య, ఈరోజు సూప్ మొత్తం అయిపోయింది. చాలా మందికి ఇవ్వలేకపోయాం. రేపటి నుండి ఇంకాస్త ఎక్కువ చెయ్యాలి. అమ్మా, ఈ ఒక్క వారం లాభం ఎంతో తెలుసా? నా నెల జీతంలో సగం వచ్చింది. కీర్తి ఐడియా మామూలుది కాదు. చూసావా కౌసల్య, ఏ పని చిన్నది కాదు. అవసరానికి ఆదుకునేదే అసలైన పని. కీర్తి కేవలం సూప్ అమ్మలేదు, మన ఇంటికి ధైర్యాన్నిచ్చింది. సారీ వదినా, నేను నిన్ను చాలా తక్కువ చేసి మాట్లాడాను. నా ఫ్రెండ్స్ కూడా నిన్న వచ్చి సూప్ తాగారంట. చాలా బావుందని స్టేటస్లు పెడుతున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. పర్లేదు కావ్య, ఎవరికైనా మొదట్లో భయం ఉంటుంది. కాని విజయం సాధించాక ఆ భయం పోతుంది. ఈ చలికాలం మనకొక దారి చూపించింది. అవునక్కా, మన సూప్ తాగి ఎంతో మంది పెద్దవాళ్ళు చల్లగా ఉండమ్మా అని దీవిస్తున్నారు. ఆ దీవెనలే మనకు శ్రీరామ రక్ష. కీర్తి, రేపు నేను కూడా వచ్చి మీకు సాయం చేస్తాను. అయ్యో అత్తయ్యా, మీరు మా వెనకుండి నడిపిస్తే చాలు. మీ ఆశీర్వాదం ఉంటే మేమేదైనా సాధిస్తాం. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. బయట చలిగాలులు వీస్తున్నా ఆ ఇంట్లో మాత్రం విజయపు వెచ్చదనం నిండిపోయింది. అవసరమనేది మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆపద మనిషిని బలవంతుణ్ణి చేస్తుంది. రాజేష్ ఉద్యోగం పోయినప్పుడు కీర్తి కుంగిపోలేదు. తన చేతిలో ఉన్న నైపుణ్యాన్ని, చలికాలం సృష్టించిన అవసరాన్ని పెట్టుబడి చేసింది. అత్త ఆడపడుచుల విమర్శలను తన విజయంతోనే తిప్పికొట్టింది. ఆ రోజు మొదలైన ఆ చిన్న మటన్ సూప్ బండి ఆ కుటుంబానికి ఒక కొత్త జీవితాన్నిచ్చింది. రాజేష్కి మళ్లీ ఉద్యోగం వచ్చినా సాయంత్రం వేళల్లో ఆ వ్యాపారం కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే అది కేవలం వ్యాపారం కాదు, ఆ చలికాలంలో ఎంతో మందికి ఆరోగ్యాన్ని పంచిన అమృతం.